ప్రస్తుతం మనిషి జీవితం చాలా కాస్ట్లీ అయిపోయింది. తినే తిండి నుండి కట్టుకునే బట్టల వరకు, ఉండే ఇల్లు నుండి పిల్లల చదువు వరకు ఇలా ప్రతిదీ చాలా ఖరీదైపోయింది. దీంతో మంచి జీవితం కావాలంటే 5 అంకెల జీతం తప్పనిసరి అయ్యింది. ముఖ్యంగా భారతీయులు వ్యాపారాల కంటే కూడా ఉద్యోగాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యాపారం రిస్క్తో కూడిన పని అని. అలాగని వ్యాపారంలో సక్సెస్ కాని వాళ్ళు లేరు అని కాదు, అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగాలకి ఇప్పుడు మంచి పోటీ ఉందన్నమాట. ప్రస్తుతం భారతదేశం ఆర్థికంగానే కాదు, సామాజికంగానూ చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. దీంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వేలల్లో కాదు, లక్షల్లో కూడా జీతాలు వచ్చే ఉద్యోగాలు చాలా ఉన్నాయన్నమాట. ఇలా అత్యధిక శాలరీ ఉండే ఒక టాప్ 5 ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాప్ 1 సివిల్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్. ఈ పేరు వింటేనే ఏదో ఒక తెలియని ఉత్సాహం వస్తూ ఉంటుంది. దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగాలు ఇవి. వీటిని పొందేందుకు ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది యువత పోటీ పడుతూ ఉంటారు. కానీ కొన్ని వందల మంది మాత్రమే తమ పేరు చివరన ఐఏఎస్, ఐపీఎస్ని చేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. అయితే వీళ్ళకి సమాజంలో మంచి గౌరవం, ప్రభుత్వంలో మంచి హోదాతో పాటు సంపాదన కూడా బాగుంటుంది. ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల్లో పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి ఉంటుంది. ఇలా వీరికి పెద్ద బాధ్యతలే కాదు, మంచి జీతం, అలివెన్స్లు, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. సమాజానికి మంచి చేసే అవకాశం కూడా ఈ జాబ్స్ ద్వారా మనకి కలుగుతుంది. ఇక టాప్ 2 విషయానికి వస్తే వైద్య రంగం. వైద్య ఆరోగ్య రంగాలకు చెందిన నిపుణులకు ప్రస్తుత రోజుల్లో మంచి ఆదాయం ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదు. కాబట్టి వైద్యులకు 2 చేతుల పని ఉంటుంది, అలాగే సంపాదిస్తూ ఉన్నారు కూడా. వైద్యులతో పాటు వైద్య రంగంలో ఇతర నిపుణులు కూడా మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. ప్రజారోగ్యంపై వైద్యులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతారు. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేటు రంగంలో కూడా వైద్యులకు మంచి వేతనాలు లభిస్తూ ఉన్నాయి. టాప్ 3 ఇంజనీరింగ్. ఇంజనీర్లకు మరీ ముఖ్యంగా ఏరోస్పేస్, ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి రంగాల్లో పనిచేసే నిపుణుడైన వాళ్ళకి మంచి ఆకట్టుకునే వేతనంతో అవకాశాలు అయితే ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతలను రూపొందించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, దేశం ఎదుర్కొంటున్నటువంటి సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడం ద్వారా ఇంజనీర్లు భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా మంచి వేతనంతో కూడిన అవకాశాలు అయితే ఉన్నాయి. టాప్ 4 న్యాయ వృత్తి. న్యాయ వృత్తిని కెరీర్గా తీసుకుంటే ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే కాకుండా సామాజిక న్యాయం, చట్టపాలనను నిలబెట్టే అవకాశాన్ని కూడా అందిస్తుంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు సమాజాన్ని నిర్వహించడానికి, నవ సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతారు. న్యాయ వ్యవస్థలోని వీరు మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. అదే సమయంలో మంచి సంపాదన కూడా ఉంటుంది. మన దేశంలో గంటకు లక్షలు ఛార్జ్ చేసే లాయర్లు కూడా ఉన్నారు. దీన్ని బట్టి న్యాయ వ్యవస్థలో ఆదాయం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. టాప్ 5 ఎంటర్‌ప్రీనర్. అంటే పెట్టుబడులు పెట్టడం, స్టార్టప్లను ప్రారంభించడం ద్వారా ఆర్థికంగా మనం విజయం సాధించవచ్చు. భారతదేశం ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. స్టార్టప్ వ్యవస్థ ప్రస్తుత రోజుల్లో అభివృద్ధి చెందుతున్నందున ఈ రంగంలో కూడా యువత భారీ ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. చిన్న చిన్న స్టార్టప్స్ ద్వారా వందల వేల కోట్లు సంపాదించిన ఎంటర్‌ప్రీనర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇది ఒక ఆదాయ వనరుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 5 రంగాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.